ఇక ఇది అసలైన వార్త. ఇక ఐడిపిఎల్ భూములపై విజిలెన్స్ ఎంక్వైరీ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేశారట. రెవెన్యూ రికార్డులు సేకరిస్తున్న విజిలెన్స్ కూకట్పల్లిలోని 376 సర్వే నెంబర్లో భూములు అన్యక్రాంతమైనయట. వేల కోట్ల భూముల కబ్జాపై ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పర ఆరోపణలు. వీటి ఆధారంగానే కొనసాగుతున్న విచారణ. ఇప్పుడు ఏమైంది? ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి మొత్తం కంప్లీట్గా బయటకు వచ్చేసింది. జనం బాట అనే ఒక కార్యక్రమం పెట్టి, ఈ జనం బాట కార్యక్రమంలో ఇక నియోజకవర్గాలు, జిల్లాలు పర్యటన చేస్తూ ఉంటే, ఆమె ఎక్కడెక్కడైతే పర్యటన చేస్తూ ఉన్నదో అక్కడక్కడ సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కానీ, మరి ఎక్కడ పెద్ద ఎత్తున అవినీతి చేసిన లీడర్ల మీద ఆమె మాట్లాడుతూ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో భూముల గురించి కానీ, లీడర్ల గురించి, వాళ్ళ చేసే కబ్జాల గురించి, వాళ్ళ అవినీతుల గురించి ఈ మొత్తం ఎవరికైనా తెలుసా అంటే దాదాపు ఒక 10 మంది అట్లుంటారు. ఆ 10 మందిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఒకరు. ఆమెకు రాజకీయ నాయకులు ఎసంటి వాళ్ళు చేసే దందాలేంది, వాళ్ళ బినామీలేంది, ఎక్కడెక్కడ ఎవరెవరు కబ్జా పెట్టిరు, వాళ్ళ కథ కర్మ మొత్తం చరిత్ర మొత్తం కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తెలుసు. మరి బీఆర్ఎస్లో ఉండగా ఎందుకు మాట్లాడలే? ఆమె చేసిన ఆరోపణలు వాస్తవమే, ఆమె చెప్పిన దాంట్లో వాస్తవమే, కానీ మరి బీఆర్ఎస్లో ఉండగా ఎందుకు చెప్పలే? అంటే ఏదో జరిగింది, బయటకు వచ్చిరు, జనం బాట తిరుగుతూ ఉన్నారు, మొత్తం నిజాలు బయట పెడతా ఉన్నది. మరి ఎంతవరకు ఈ ఎంక్వైరీలా కవిత మాట్లాడింది నిజమవుతుంది? ఒకవేళ ఇదంతా బట్టగాల్చి మీదేసేటువంటి వ్యవహారమా ఏందనేది మాత్రం మనం చూడాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ మొత్తానికైతే ఎవరికి కూడా అంటే ఎక్కడెక్కడైతే కవిత పర్యటన చేస్తూ ఉన్నదో అక్కడక్కడ ఆ నాయకులకు నిద్రపడతలే. ఇప్పుడు మొన్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీద మాట్లాడింది, పల్లి ఎమ్మెల్యే మాధవరం మీద మాట్లాడుతూ ఉన్నది. ఎక్కడెక్కడైతే తిరుగుతూ ఉన్నదో అక్కడక్కడ కబ్జాల గురించి, వాళ్ళు చేసే అవినీతుల గురించి మాట్లాడుతూ ఉన్నది. మళ్ళీ వీళ్ళేం తక్కువలు కాదు, వీళ్ళు కూడా కవితను విమర్శిస్తూ ఉన్నారు. రాక్షసి అని, పులి కడుపులో ఒక దయ్యం బిడ్డ పుట్టిందని, వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇక ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో హైదరాబాద్లోని ఐడిపిఎల్ భూములు అన్యక్రాంతం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాల్సిందిగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కూకట్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ 376లో ఉన్న వేల కోట్ల విలువ చేసే భూములు అక్రమంగా ఎవరి చేతిలోకి వెళ్ళాయి, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే అంశంపై నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ యంత్రాంగాన్ని రంగంలోకి దించిందట. ఆమె మాట్లాడిన ప్రతి ఒక్క అంశం మీద విజిలెన్స్ ఎంక్వైరీ అనేది జరగాలి. ఆమె ఎందుకు చెప్తుంది ఉత్తగా? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో విలువైన కోట్లు లక్షల విలువైన భూములు అన్యక్రాంతం అయిపోయినాయి, కబ్జాలకు గురైపోయినాయి. ఇది వాస్తవం, ఇది జగమెరిగిన సత్యం, ఇది ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఆమె మాట్లాడిన దాంట్లో 100% వాస్తవమే ఉంటుంది. దాన్ని తీసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తే ఈ నాయకుల బండారాలు మొత్తం బయటపడుతుంది. కాకపోతే ఏంటంటే ఆమె ఇప్పుడు మంచి ప్రయత్నమే చేస్తూ ఉన్నది, మంచి ప్రతిపక్ష పాత్రను ప్రోత్సహిస్తూ ఉన్నది కానీ తప్పితే, మరి పోషిస్తున్నది తప్పితే, మరి ఈ విజిలెన్స్ ఎంక్వైరీలలో ఎంతవరకు నిజం బయటపడుతుంది అనేది మనం రాబోయే రోజులలో ఈ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత చూడాల్సినటువంటి పరిస్థితి.